అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం గత 18 ఎపిసోడ్ల నుంచి బుద్ధుని యొక్క బోధలు ధమ్మపదం నుంచి తెలుసుకుంటున్నాం. ఈరోజు 19వ ఎపిసోడ్. ఏమిటంటే ఇది వెల్లువ. వెల్లువ అంటే వరద. నిద్రించుచున్న పల్లెను కబళించినట్లు విషయ వాంఛలకు వెంపరలాడే చెంచల చిత్తుని మృత్యువు వేటాడి పట్టి దిగమింగుతుంది. మళ్ళీ ఇంకొకసారి చదువుతాను నేను. వెల్లువ అంటే వరద. నిద్రించుచున్న పల్లెను కబళించినట్లు విషయవాంఛలకు వెంపరలాడే చెంచల చిత్తుని మృత్యువు వేటాడి పట్టి దిగమింగుతుంది. దీని గురించి కొంచెం మనం వివరించుకుందాం. ఆ పల్లె పడుకున్నారు, పాపం అందరూ పడుకున్నారు. సడన్గా వరద వచ్చింది. మొత్తం అందరూ కొట్టుకుపోవడమో, అందులో మునిగిపోయి చనిపోవడమో, ఇక బయటకి రావడానికి కూడా వీలు లేకుండా, ఏమీ చేసుకోవడానికి కూడా వీలు లేకుండా, తప్పించుకోవడానికి కూడా వీలు లేకుండా అందరూ చనిపోతారు. అదే ఏ పగలవుతే కాస్త కనిపిస్తుంది, తప్పించుకుంటారు, పైకి వెళ్తారు, లేదా చెట్లు ఎక్కుతారు, ఇంకోటి అవుతారు, అన్నీ చేస్తారు. కానీ ఆ రాత్రి వచ్చినప్పుడు, నిద్రపోతూ ఉన్నప్పుడు రాత్రిలో ఏం చేయగలరు? మొత్తం మింగేస్తుంది. వరద అంటే ఒకేసారి కమ్మేస్తుంది. అలాగే విషయ వాంఛలకు వెంపరలాడే ఈ ప్రాపంచికమైనటువంటి సుఖాలు, కోరికలు ఎన్నిటికి కోసం వెంపర్లాడుతున్నారు. అదే జీవితం అనుకుంటున్నారు, అయ్యే కావాల్సినవి అనుకుంటున్నారు. వాటి వెనకాలే పడుతున్నారు, వాటికే ప్రాముఖ్యం ఇస్తున్నారు. ఆ భోగాలు, సరదాలు, షికార్లు, ఇలా వీటి గురించే. ఎటువంటి వాడు చంచలంగా ఉంటుంది కూడా వాడు. చెత్తం కాసేపు ఇది అంటాడు, కాసేపు అది అంటాడు. ఓ కోరిక నెరవేరినా ఇంకో కోరిక అంటాడు. వాడు స్థిరంగా ఉండడు. అనుకున్నది అయ్యింది, మళ్ళీ ఇంకోటి కావాలి. ఒక మాట మీద నిలబడ్డాడు. మాట ఒకటి మాట్లాడతాడు, చేతలు ఇంకో రకంగా ఉంటాయి. ఇలా జీవించేవాడు అటువంటి వాడిని మృత్యువు వేటాడి పట్టి దిగముంటుందంట. వాడిని తనుగుతుందంట. అది మృత్యువు. ఆ వరదలో మొత్తం పల్లె అంతా ఎలా నాశనం అయిపోతుందో,
వీడు అలా నాశనం అయిపోతాడు. ఇక్కడ పెద్ద విశేషం ఏముంది అని మనకు అనిపించవచ్చు. కొంచెం ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. ఏంటంటే మనమందరం ఆత్మలం, దేహాలం కాదు. మీరు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి. ఈ గొప్పవాళ్ళు, యోగులు, యోగీశ్వరులు ఇలాంటి వాళ్ళు ఏమి చెప్పినా నేను దేహం అన్నట్టుగా మీరు వింటే కనుక మీకు అర్థం కాదు. నేను ఆత్మ అన్న అవగాహనతో మీరు వింటే కనుక చాలా కరెక్ట్గా అర్థమవుతుంది. ఇప్పుడు భగవద్గీతనే సరే, మీరు దేహం అన్నట్టుగా మీరు వింటే కనుక మీకు బాహ్యార్థమే దాంట్లో ఉన్న బాహ్యార్థం కనిపిస్తుంది. నేను ఆత్మ అన్న భావంతో మీరు వింటూ ఉంటే ఖచ్చితంగా మీకు దాని అంతరార్థం మీకు కరెక్ట్గా అర్థమవుతుంది. కృష్ణుడు చెప్పిన సందేశం చాలా కరెక్ట్గా అర్థమవుతుంది. అలాగే పత్రి గారు కూడా చాలా అంతరార్థాలే చెప్తూ ఉంటారు ప్రతి దానికి కూడా. ఇక్కడ అనుకోవచ్చు చాలామంది, నేను దేహం అనుకున్నవాడు ఏమనుకుంటాడు, ఒకవేళ వెళ్ళిపోతే నష్టం ఏంటి, ఉన్నన్నాళ్ళు బాగా జీవించాను, బ్రహ్మాండంగా జీవించాను, నాకు ఏ లోటు లేదు అని అనుకుంటాడు. కానీ నిజంగా వాడు దేహం అవుతే వాడు ఊహించింది, వాడు అనుకున్నది కరెక్ట్. కానీ వాడు దేహం కాదు, వాడు ఆత్మ. ఆత్మ అయిన వాడు పై లోకాల్లోంచి భూమి మీదకి వచ్చాడు. దేనికి? అక్కడ ఒక ప్రణాళిక వేసుకుని, అక్కడ ఒక లక్ష్యం పెట్టుకుని, తాను చేయవలసింది, సాధించవలసింది ఇవన్నీ నిర్ణయించుకుని భూమి మీదకి వచ్చాడు. ఏమి ఊరికే ఏమి వచ్చేయలేదు. ఊరికే పుట్టాను అంటాడు, మా తల్లికి పుట్టాను అంటాడు. తల్లి తయారు చేసిన శరీరం, వీడు ఆ శరీరంలో ప్రవేశించాకనే తల్లి గర్భంలోంచి బయటికి రావడం జరిగింది. అంతే తప్ప ఆ వచ్చిన శరీరమే తల్లి జన్మ ఇవ్వడం కాదు. వీడు ప్రవేశించకపోతే వాడు మృత శిశువే అవుతుంది. అక్కడ ఆ తల్లి జన్మనిచ్చింది మృత శిశువు. వీడు ప్రవేశించాకనే జీవమున్న శిశువు. అంచేత ఎక్కడి నుంచి వచ్చాడు వీడు? ఆ పైలోకాల నుంచి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఒక ప్రణాళికతో వచ్చాడు. తాను ఉన్న లోకాల్లోంచి ఇంకా ఉన్నతమైన లోకాలు వెళ్ళడానికి, దానికి కావలసినటువంటి జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి, దానికి కావలసినటువంటి కృషి చేయడానికి, మరి ఒక దేహం కావాలి, దానికి భూమి మీదకి రావాలి. ఇవన్నీ నిర్ణయించుకునే వచ్చాడు. అక్కడ పైన కౌన్సిలింగ్లు జరుగుతాయి.
గొప్ప గొప్ప లోకాల్లోంచి, ఊర్ధ్వ లోకాల్లోంచి వచ్చినటువంటి గొప్పవాళ్ళు ఎంతోమంది వీళ్ళ కౌన్సిలింగ్లు చేస్తారు. చేసి, నాయన ఏంటి నీకేమి ఏమర్థమైంది, వెళ్ళేవు, అయ్యో మేకలు కోళ్ళు తినడానికి రాలేదు నాయనా నువ్వు, నువ్వు అనుకున్నట్టు ఆ దేహం నువ్వు కాదు, ఇప్పుడు నువ్వు చూస్తున్నావు కదా, నువ్వు ఆత్మవే కదా. ఇక్కడ ఎన్నో లోకాలు ఉన్నాయి, గొప్ప గొప్ప లోకాలు. అటువంటి లోకాలకు వెళ్ళాలి అంటే జ్ఞానం సంపాదించాలి. నువ్వేమో ఇంకా తప్పులు, పాపాలు, నేరాలు ఇటువంటివన్నీ చేస్తే ఈ లోకాల్లోనే అఘోరించవలసి వస్తుంది. చూడు ఎంతో మంది ఎంత పైకి వెళ్ళారు, వాళ్ళలాగే నువ్వు చాలా ఉన్నత లోకాలకు వెళ్ళాలి. అసలు నువ్వు చేయవలసిన పనే అది. నువ్వు అనుకున్నవి అక్కడ చేస్తున్న పనులు కాదు. నువ్వు కిందకి అక్కడికి వెళ్ళవలసిన దేనికి అంటే ఆ శరీరాన్ని సుఖపెట్టడానికి కాదు. ఆత్మ అయిన నువ్వు ఉన్నతమైన లోకాలు చేరుకోవడానికి అని చెప్పి వాళ్ళు చెప్తారు. అడుగుతావు కూడా నువ్వు, మరి ఏం చేయాలండి నేను ఇప్పుడు, ఏం సాధించాలి, అవన్నీ క్లియర్గా చెప్తారు వాళ్ళు. అప్పుడు ఒక నిర్ణయానికి వస్తాను. వచ్చి ఏమైనా సరే నేను ఈసారి భూమి మీదకి వెళ్ళి ఇంకా ఎటువంటి తప్పులు పాపాలు చేయకుండా నా జీవితాన్ని సరి చేసుకుంటాను. నేను గొప్ప పనులు చేస్తాను, సేవలు చేస్తాను, అందరికీ ఉపయోగపడే పనులు చేస్తాను, సాధనలు చేస్తాను, జ్ఞానాన్ని సంపాదించుకుంటాను. వచ్చి ఈ పైలోకాల్లో గొప్ప స్థితికి నేను చేరుకుంటాను, గొప్ప లోకాలకి వెళ్తాను అని నిర్ణయించుకుని భూమి మీదకి వస్తారు. మళ్ళీ అడుగుతారు, మరి నేను ఎటువంటి జన్మ తీసుకోవాలి, ఇవన్నీను ఏ తల్లి గర్భంలోకి నేను వెళ్ళాలి, ఇవన్నీ అడుగుతారు. ఇప్పుడు చెప్తారు, బాబు ఇక్కడ సృష్టి నియమాలు ఉన్నాయి కొన్ని, దాన్ని అనుసరించే నువ్వు భూమి మీదకి వెళ్ళవలసి వస్తుంది. నువ్వు ఎన్నో కర్మలు చేసావు, అందులో కొన్ని కర్మలు నువ్వు అనుభవించాల్సి ఉంది. నీకు నచ్చిన కర్మలు అంటే నచ్చినయా అంటే నువ్వు ఏయి అనుభవించగలనని అనుకుంటావు, నీ ఇష్ట ప్రకారం వాటిని నువ్వు ఎంచుకోవాలి. అవి నీకు ప్రారబ్ధంగా నీకు కూడా వస్తాయి, అవి అనుభవించాల్సి వస్తుంది. అవి అనుభవిస్తూ నువ్వు ఇవన్నీ సాధించాలి. అలాగే ఎన్నాళ్ళు ఉండాలో భూమి మీద అది కూడా అక్కడే నిర్ణయించుకుంటారు.
ఇలా రకరకాలుగా ఒక్కోడు నిర్ణయించుకుంటారు. కొంతమంది బాల్యంలోనే నిష్క్రమించాలని అనుకుంటారు. ఇంకా కొంతమంది యవ్వనంలో, కొంతమంది కౌమారంలో, కొంతమంది వార్ధక్యంలో, ఇంకా కొంతమంది బాగా ముసలి వయసు వచ్చాక భూమి నుంచి నిష్క్రమించాలని అనుకుంటారు. ఎలా నిష్క్రమించాలి ఇవన్నీ కూడా అక్కడ ముందుగానే ఎంచుకుంటారు. మరి ఆ భార్య భర్త ఇవన్నీ కూడా ఇవన్నీ దేన్ని బట్టి కాస్త అక్కడ నిర్ణయించబడుతుంది అంటే వాళ్ళు ఎంచుకున్న కర్మల్ని బట్టి నిర్ణయించబడుతుందండి. ఆ కర్మలు ఎలా ఎంచుకుంటారు అంటే వాళ్ళ అకౌంట్లో ఏ కర్మలు ఉంటాయో వాటిలోంచే ఎంచుకోవాలి. అంతకుముందు జన్మల్లో వాళ్ళు చేసిన కర్మలు ఏమేమి ఉంటాయో, సహజంగా ఏముంటాయి, ఆ స్థాయిలో ఉండే వాళ్ళకి పాపకర్మలు పుణ్యకర్మలు ఉంటాయి. పాపాలు చేసిన వాళ్ళకి ఎక్కువ పాపకర్మలు ఉంటాయి, పుణ్యాలు చేసిన వాళ్ళకి పుణ్యకర్మలు ఉంటాయి. ఆ పాపకర్మలు ఎంచుకుని భూమి మీదకి వస్తే అన్నీ కష్టాలే. అంతకుముందు భార్యను బాధించాడు బాగా. అనుభవం పొందడానికి స్త్రీ జన్మ తీసుకుని మళ్ళా అలాంటి భర్తనే ఎంచుకోవాల్సి వస్తుంది. ఆడేం చేస్తాడు, మొదటి నుంచి తిట్టడం, కొట్టడం, దీన్ని బాధిస్తూ ఉంటాడు. ఏంటి నాకు ఇలాంటి మొగుడు దొరికాడు అంటాడు. అబ్బాయిని ఎంచుకున్నారు, అందుకే అలాంటి మొగుడు. ఇంకా కొంతమంది భార్యలతో బాధపడతారు. అన్నీ ఎంచుకున్న దాన్ని బట్టి ఉంటాయి, అంతకన్నా ఇంకేం లేదు. కొంతమందికి డబ్బు ఉండదు, అంతకుముందు ఉంది, కోటీశ్వరుడే, పిల్లికి బిచ్చం పెట్టేవాడు కాదు. ఇంకా ఎన్నో అధర్మంగా సంపాదించేవాడు. మరి అంచేత నిజంగా ఎవడైనా సరే ఉన్న దాంట్లో కొంత లోక కళ్యాణానికి ఉపయోగించాలి. కొన్ని లోక కళ్యాణకరమైన పనులకి ఉపయోగించాలి. అది చేయలేదు, అది తెలుసుకోవడానికి మళ్ళా పేదరికంలో పడతాడు. అలాగే ఇంకా కొంతమంది మోసాలు, నేరాలు, దోపిడీలు ఇలాంటివన్నీ చేస్తారు. చేస్తే వీడికి అదే అవుతుంది, దోచుకోబడతాడు, ఆర్థిక ఇబ్బందులు వస్తాయి, చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాడు. ఏంటి నా పరిస్థితిలో అయిపోయింది, చాలా ఘోరంగా ఉంది నా పరిస్థితి. మరి ఘోరంగా ఉంటుంది, ఏమీ తెలియని అమాయకుల దగ్గర, లేని వాళ్ళ దగ్గర వాళ్ళు దోచుకుంటే వాళ్ళకు ఉన్నాయే కొద్దిగా ఉంటే వీడి తెలివితేటలతో, వీడి అధికార దర్పంతో వాళ్ళని అన్యాయం చేస్తే ఎందుకు చేశాడు, వాళ్ళ బాధ అంటే వీడికి అర్థం కాదు. అందుకని వాళ్ళు ఏం చెప్తారంటే, నాయనా నువ్వు ఇలాంటి పనులు చేసావు, ఇది చేయకూడదు, ఆ బాధ ఏంటో నువ్వు అనిపించాలి, కాబట్టి అటువంటి ఆర్థిక ఇబ్బందులు కలిగినటువంటి జన్మ నువ్వు తీసుకోవాల్సి వస్తుందని చెప్పి చెప్తారు. ఆ కర్మ నువ్వు అనుభవించాలి, ఆ పాఠం నువ్వు నేర్చుకోవాలి అని చెప్పి చెప్తారు వాళ్ళు. అందుకని అలాంటివి ఎంచుకుంటాడు. ఇలాగా అటువంటి జన్మ తీసుకున్నాక
ఆ కష్టాలు అనుభవిస్తూ ఉంటే ఏంటి 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 అని ఆలోచిస్తూ ఉంటాడు. అంతర్మథనం జరుగుతూ ఉంటుంది. అప్పుడు అర్థమవుతుంది వాడంతటి వాడికే, నేను చేసిన పాపం ఏంటి, నాకెందుకు ఇన్ని కష్టాలు అని పదే పదే ఆలోచిస్తూ ఉంటే వాడికే అర్థమవుతుంది. ఎప్పుడో చేసినటువంటి ఆ పాపాలే, ఏనాడు చేసిన కర్మలే ఇప్పుడు ఇలా అనుభవిస్తున్నాను అని చెప్పి వాడికి అర్థమవుతుంది. అప్పుడు అనుకుంటాడు, ఇంక నేను ఎప్పుడు ఇలాంటి పనులు చెయ్యకూడదు. అలా ఒక్కో పాఠం నేర్చుకుంటాడు. అలాంటి పాఠాలు నేర్చుకోవడానికి, అనుభవం పొందడానికి, అనుభవం పొందితేనే పాఠం. దీన్ని అనుభవ జ్ఞానం అంటారు. అంచేత ఇలాంటివన్నీ ఎన్నో రకాల కర్మలు చేసి ఉంటారు కాబట్టి దానికి అనుగుణమైనటువంటి జన్మ ఎంచుకుంటారు. మరి చేసినయే అనిపిస్తారండి ఏదైనా. ఒకటే గుర్తుపెట్టుకోండి, మన ఒక చిన్న పిల్లవాడు, ఎంతో ఇష్టం, మంచి కుర్రవాడు, చనిపోయాడు. ఎంతో బాధపడతారు వీళ్ళు. లేక లేక పుట్టాడు, ఉన్నది ఒక్కడే, వాడే యాక్సిడెంట్లో వెళ్ళిపోయాడు, లేకపోతే రోగంతో పోయాడు. ఎంతో బాధపడతారు. ప్రతి దానికి కారణం ఉంటుందండి. కారణం లేకుండా ఏది ఉండదు, గుర్తుపెట్టుకోండి మీరు. అలా భార్య నిష్క్రమించిన, భర్త నిష్క్రమించిన, తల్లి తండ్రి ఎవరు నిష్క్రమించిన కారణాలు ఉంటాయి. ఎన్ని అనుభవాలు పొందాలి మనం. అనుభవాలు పొందడానికే మరి భూమి మీదకి వస్తాం, ఇవన్నీ ఎంచుకుంటాం. మీ జీవితంలో జరిగే ఏదైనా సరే మీరు ఎంచుకున్నదే. అందుకే పత్రి గారు అంటారు, యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. నీ వాస్తవానికి సృష్టికర్తవు నువ్వే అని చెప్పడానికి కారణం అది. ఏది ఏమైనా ఈ అనుభవాలు పొందుతూ పాఠాలు నేర్చుకుంటూ ఏం చేయడానికి వస్తాడు? ఏం చేయడానికి వస్తాడు అంటే ఆ జ్ఞానాన్ని సంపాదించుకుని ఉన్నతమైన లోకాలు చేరుకోవడానికి, ఉన్నతమైన స్థితి పొందడానికి, గొప్పవాళ్ళ తాను తయారు కావడానికి, వారిలా తాను ఎదగడానికి భూమి మీదకి వస్తాడు. అంచేత ఇవన్నీ అనుభవిస్తూ ఎవడైనా సరే భూమి మీదకి వచ్చి ఆ పని చేయాలి, ఆ సాధన చేయాలి, ఆ జ్ఞానం సంపాదించుకోవాలి. ఆత్మైన తాను అటువంటి ఉన్నతమైన స్థితి సంపాదించుకోవాలి, ఉన్నతమైన లోకాలకి చేరుకోగలగాలి. అది ఈ కష్టాలు అనుభవించడానికి కాదు, భూమి మీదకి రావాలి అంటే అవన్నీ కొన్ని కర్మలు అనుభవించాల్సిందే, తప్పదు, తీసుకోవాలి. వాటి ద్వారా కూడా నేర్చుకొని పాఠాలు నేర్చుకుంటూ ఉండాలి. అది అంతే తప్ప అంతకన్నా ఇంకేం కాదు. కానీ ఈ పని మానకూడదు, అంతే తప్ప ఈ శరీరంతో, ఈ ఇంద్రియాలతో, ఈ భోగాలు అనుభవించడానికి, కోరికలు తీర్చుకోవడానికి, సరదాగా కాలక్షేపం చేయడానికి, ఎంజాయ్ చేయడానికి, కుటుంబంతో సరదాగా గడపడానికి, ఆ పిల్లల కోసం, ఆ భార్య కోసం, ఆ భర్త కోసం, వాళ్ళ కోసం వీళ్ళ కోసం భూమి మీదకి రారండి.
ఆత్మ అయిన మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. భూమి మీదకి ఉత్తినే రారు. అంచేత ఇవన్నీ తెలుసుకోవాలి. ఉంటాయి. మరి అలా ఆ రకమైన స్థాయిలో కొంచెం అర్థం చేసుకున్న వాళ్ళం కాబట్టే మనం భీమవరం క్లాసులకు వస్తున్నాం, ఈ జూమ్లో పాల్గొంటున్నాం, ఎన్నో నేర్చుకుంటున్నాం మనం. కానీ ఇక్కడ ఒకటి గుర్తెట్టుకోవాలి, మీరు ఎంచుకున్న జీవితం ఎంతవరకు మీకు తెలియదు. ఏ రోజు అది సడన్గా ముగిసిపోతుందో తెలియదు. మృత్యువు తరుగుతూనే ఉంటుంది మనల్ని. ఏ రోజు కబళిస్తుందో తెలీదు ఆ మృత్యువు. అంచేత మీరు ఎన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎంతసేపు ఈ విషయ వాంఛలకు వాటికి ఆకర్షితులై వాటి వెనకాల పడ్డం కాదు. అది చెప్తున్నాడు బుద్ధుడు. నేను చూస్తున్నాను చాలా మంది వస్తారు, కానీ ఏంటో నాకు ఆ పనండి, మా అబ్బాయి పెళ్ళండి, మా అమ్మాయి పెళ్ళండి, లేకపోతే మా మనవరాలు చూసుకోవాలండి, మా కూతురండి, నా వ్యాపారం అండి, ఇలాగా ఎన్నెన్నో చెప్తూ ఉంటారు. చెప్పి ఇందులోకి వచ్చి కూడా అశ్రద్ధ చేస్తారు. నాకు ఉద్యోగం అండి, నా జీతం అండి, నేను సెలవు పెడితే జీతం పోతుందండి, ఇలా ఎంతోమంది నేను చూస్తున్నాను. ఇందులోకి రాకపోతే వేరే సంగతి, వాళ్ళు ఇంకా చాలా జన్మలు పడుతుంది. ఇందులోకి వచ్చారు అంటే ఎన్నో జన్మలు తీసుకుని చివరికి వచ్చి ఇంకా ఈ విషయవాంఛలకు, ఈ కోరికలకు, ఈ ప్రాపంచిక విషయాలు, ప్రపంచానికి సంబంధించిన ఈ కోరికలకి దానికే తిరుగుతూ ఉంటారు. అదే చెప్పాడైనా, విషయవాంఛలకు వెంపరలాడే చెంచల చిత్తుని మృత్యువు వేటాడి పట్టి దిగమింగుతుంది అని. ఎంత అద్భుతంగా చెప్పాడు బుద్ధుడు. ఇది నువ్వు ఆత్మన అవగాహన ఉన్నవాడికి ఇదంతా అర్థమవుతుంది, బుద్ధుడు చెప్పే బోధలు. లేకపోతే అర్థం కావు. ఎలా అర్థమవుతాయి? అంచేత గుర్తుపెట్టుకోండి, నేను ఆషామాషి కాదు. ఎంత అద్భుతమైన సందేశం అండి. నేను పదే పదే చెప్తూ ఉంటాను అందరికీ కూడా. ఉంటాయి, ఎయ్యో సమస్యలు ఉంటాయి, పనులు ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి. ఎన్నున్నా కూడా ఒక్క 3 రోజులు కేటాయించుకోండి. 27 రోజులు మీ ఇష్టం అంటాను నేను. 3 రోజులు కూడా మీరు కేటాయించుకోలేకపోతే ఎవడు మిమ్మల్ని ఏం చేయగలడండి? పైకి వెళ్ళాక అరే అని ఎంత బాధపడితే ప్రయోజనం ఏంటి? ఏమండి, ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు మన జూమ్లో ఉన్న భీమవరం వస్తున్నా, ఎంతంత జీవితం అయిపోయాక ఈ దారిలోకి వచ్చామండి మనం. ఈ మార్గం అందింది, ఈ విషయాలు తెలుస్తున్నాయి. అంటే
అంటే ఎంత జీవితం అయిపోయాక ఇలా తెలుస్తున్నాయి. ఇంకా ఉన్నది కొద్దే కదా. ఇప్పుడు కూడా మనం జాగ్రత్త పడకపోతే ఎలా? చాలా దురదృష్టం కదా. ఇంకా కూడా మనం శ్రద్ధ పెట్టకపోతే. పత్రి గారి పరిచయం అయ్యాక నాకు ఎంతో బాధ వేసింది. అప్పటికే 53 సంవత్సరాలు అయిపోయింది నాకు. ఆయన చెప్పిన సందేశాలు అర్థం చేసుకున్నాను నేను ఆత్మ అన్నది బాగా అర్థమైంది. అనిపించింది ఎంత జీవితం అయిపోయింది. ముందే నాకు తెలుసుంటే ఈయన పరిచయం ఏమిటో ఎంత బాగుండు అని ఎన్ని అనుకుంటే మటుకు అయిపోయింది అన్నారైనా. అయిపోయింది, ఏదో అయిపోయింది, ఇక్కడి నుంచైనా శ్రద్ధ పెట్టు అన్నారు. అదే చెప్తున్నాను అందరికీ నేను. ఇంకా ఇది ఎన్నాళ్ళు ఉంటారు మీరు? ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి, భూమి మీద ఉండడం లెక్క కాదండి. ఉండొచ్చు మీరు 90 ఏళ్ళు ఉండొచ్చు, 100 ఏళ్ళు ఉండొచ్చు. మీ ఇంద్రియాలు అన్నీ సక్రమంగా పనిచేస్తున్నంతసేపే మీ ఆయుష్ ఉన్నట్లు లెక్క. ఈ ఏ ఇంద్రియాల్లో లోపం ఏర్పడినా మీ ఆయుష్ అయిపోయినట్టే అక్కడితో. మీరున్న దండిగా అక్కడ చూసుకోండి. కొంతమంది ఇళ్లలో ఉంటారు, వాళ్ళు సరిగ్గా కనపడదు, సరిగ్గా వినపడదు, సరిగ్గా మాట్లాడలేరు, తినలేరు, తిరగలేరు. ప్రతి దానికి ఆ పిల్లల మీద ఆధారపడాలి. ఇంకా జీవితం ఏంటి అది? ఉన్న ఒకటే, లేకపోయినా ఒకటే. అది ఏ స్థాయికి ఎప్పుడు వస్తారో తెలీదు, ఏ జబ్బు మీద పడుతుందో తెలీదు. కంగారు పడండి. అన్నీ బాగున్నప్పుడే మీరు పోలే కొద్దిగైనా సంపాదించుకోండి జ్ఞానం. వచ్చే జన్మలో చూసుకుందరు కానీ అసలు కొద్దిగా కూడా ఆలోచించరేటి? రేపు 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 అంటే వాయిదా వేస్తారు. ఇంతంత వయసులో వచ్చాక, ఇంతంత ఏజ్ వచ్చాక ఇంకా వాయిదా వేసి మీరు ఎవరు అనుకుంటున్నారు? ఆ దేహం మీరు అనుకుంటున్నారా? చనిపోయే వరకే జీవితం అనుకుంటున్నారా? ఆలోచించండి. చనిపోయే వరకే మీ జీవితం కాదు. చనిపోయినా మీరుంటారు. మీరు ఆత్మ. మీరు వచ్చింది ఈ విషయ వాంఛల కోసం కాదు, ఈ కోరికల కోసం కాదు, ఈ పిల్లల కోసం కాదు, సంసారం కోసం కాదు, సుఖాల కోసం కాదు, సంపాదన కోసం కాదు, గొప్పల కోసం కాదు. ఇక్కడ ఏదో భూమి మీద ఏదో సాధించడానికి కాదు. మీరు ఆత్మలు. జ్ఞానం సంపాదించుకోవడానికే మీరు ఇక్కడికి వచ్చారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. కాస్త ఆ విషవాంఛల్ని పక్కన పెట్టండి. మీరు సాధించవలసింది సాధించడానికి ప్రయత్నించండి. కొద్దిగైనా జ్ఞానం సంపాదించండి. ఎంతసేపు కొడుకు అంటారు, కూతురు అంటారు, నా పిల్లలు అంటారు, నా భర్త, నా భార్య. ఏంటిది? ఉండండి. ఆత్మ అన్నది గుర్తుపెట్టుకోండి. అది మర్చిపోతే ఎలా? అందుకే రమణ మహర్షి గారు నువ్వెవరో తెలుసుకుంటారు ఆయన. నేను ఆత్మాను తెలుసుకుంటే నువ్వేం చేయాలో తెలుస్తుంది, నువ్వేం సాధించాలో తెలుస్తుంది, నువ్వేం సంపాదించుకోవాలో తెలుస్తుంది. అయ్యి మానేసి ఏంటో అవి చూసుకున్నాను, ఇది చూసుకున్నాను, ఇది చూసుకున్నాను, అది చూసుకున్నాను, వచ్చే నెలండి వచ్చే నెల. వేరే 2 ఏళ్ల క్రితం వచ్చానండి భీమవరం.
కొంతమంది చెప్తారు నాకు, భీమవరం రావయ్య బాబు అన్నీ తెలుస్తాయంటే 2 ఏళ్ల క్రితం వచ్చానండి అంటాడు. ఇంకొకళ్ళు 10 ఏళ్ళు అయిందండి వచ్చి అంటాడు. 10 ఏళ్ల క్రితం వాడు వచ్చి నాకేంటి ఉపకారం చేశాడు, నాకేమైనా ఉపకారం చేశాడా? ఏదో ఏం అర్థమైంది ఇక్కడ పత్రికారి మార్గంలోకి వచ్చి ఈ ధ్యానంలోకి ఎందుకు వచ్చారు వీళ్ళు? ఏదో అన్నీ తెలుసున్నట్టు చెప్తారు. ధ్యానంలోకి అనుభవాల కోసం వచ్చారా, లాభాల కోసం వచ్చారా, కోరికల కోసం వచ్చారా, దేనికోసం వచ్చారు? అర్థం చేసుకోండి. మీరు ఆత్మలు, మీరు సంపాదించవలసింది జ్ఞానం, మీరు చేరుకోవాల్సింది ఊర్ధ్వలోకాలు, ఉన్నతమైన లోకాలు. మీరు తయారవ్వాల్సింది పూర్ణ జ్ఞానిగా, పూర్ణాత్మగా. మీరు చేరుకోవాల్సింది సత్యలోకము, అదే మీ జీవిత లక్ష్యం. మర్చిపోకండి. ఏం చెప్తాం ఇంతకన్నా? పత్రి గారు చెప్పి 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 నిష్క్రమించారు. ఆయన ఒకటి చెప్తే ఇది ఇంకోటి అర్థం చేసుకుంటారు. చేత మరి మరొక్కసారి చెప్తున్నాను అందరికీ, భీమవరం మానద్దు, జూము వదలద్దు. అవకాశం ఉంటే, నేను ఆత్మ అని మీకు బాగా అర్థమైతే, మనం పుణ్యక్షేత్రాల్లో బయట ఎక్కడ క్లాసులు పెట్టినా వాటిలన్నీ పాల్గొనడానికి ప్రయత్నించండి. జ్ఞానం సంపాదించుకోండి. మీకు తెలుస్తుంది. శరీరం వదలగానే మీరు ఎంత అదృష్టవంతులు మీకు అర్థమవుతుంది. మిమ్మల్ని అంత పైలోకాలకు తీసుకెళ్తుంటే మీకు ఆశ్చర్యం కలుగుతుంది. ఎంతో సాటిస్ఫాక్షన్గా మీరు ఉంటారు. నా జీవితంలో నేను చేయవలసింది చేశాను, సాధించవలసింది సాధించాను అని ఎంత తృప్తిగా మీరు ఉంటారో ఆత్మైన మీరు పైన. చేత మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ.